నమస్తే, వెల్కమ్ టు కాయ్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్ గారు. కేఎస్ఆర్ గారు నమస్తే సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉంది 25 లోక్సభ స్థానాలు సార్. అక్కడ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోటాపోటీ రాజకీయం చాలా రసవత్తరంగా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది సార్. కానీ చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో చాలా టైమ్స్ మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్తున్నారు, 25 స్థానాలు లోక్సభ స్థానాలు ఉంటే 24 మేము గెలవబోతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. వై నాట్ 25 సార్? ఓన్లీ 24 అని ఎందుకు అంటున్నారు? ఒక్క సీటు ఎవరి కోసం వదిలేశారు సార్? 24 సీట్లు అంటే ఆయన ఇటీవల ఇండియా టుడేకి, రిపబ్లిక్ టీవీకి, జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ 25 పార్లమెంట్ స్థానం, జాతీయ మీడియాలో మన స్టేట్ అసెంబ్లీ పెద్ద ప్రాముఖ్యత లేని అంశం వాళ్ళకి. వాళ్ళు పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే 25 పార్లమెంట్ స్థానాలకు గాను 24 మేము గెలుస్తామని అన్నారు. ఆయన వదిలేసిన స్థానం కడప అండి. ఆయన ఉద్దేశం ఏంటంటే కడపలో షర్మిలారెడ్డి గారు గెలుస్తారు అనేది ఆయన అభిప్రాయం. అంటే ఒక్క స్థానం కూడా అది బాగా ఆ ఎలక్షన్ జోష్లో చెప్పిన మాట. కానీ వివిధ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే 17 నుంచి 18 స్థానాల వరకు తెలుగుదేశం పార్టీకి ఈసారి రావచ్చు. ఒక స్థానం షర్మిలారెడ్డి గారిది ఇంకా జాతీయ ఛానల్స్ కూడా ఇంకా ఆమె అప్పటికి క్యాన్వాస్లోకి రాలేదండి, నామినేషన్ వేయలేదు. ఇప్పుడు వేసిన తర్వాత ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే కడప లోక్సభ స్థానంలో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఆడబిడ్డలు వాళ్ళు ప్రచారంలోకి వెళుతున్నప్పుడు సహజంగా ఏంటంటే ఆడపిల్ల ప్రచారంలోకి వస్తేనే కొంచెం సానుభూతి. ఇప్పుడు భర్త రౌడీ అయినా, భర్త కూనికోరైనా, భర్త లంచగొండ అయినా కానీ వారి భార్య ప్రచారంలోకి వెళ్ళి అమ్మ నాకు ఓటు ఏమంటే కొంచెం సానుభూతి చూపిస్తారు. ఆడపిల్ల ఎండలో వచ్చింది అనేది ఇది స్వయాన చీఫ్ మినిస్టర్గా పనిచేసిన నేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. అది ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియని వ్యక్తి కాదు. సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి సహాయపడిన, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు సహాయపడిన వ్యక్తి షర్మిలారెడ్డి. కానీ పదవులు ఏమన్నా వచ్చినాయా అని అంటే పదవులు ఏమి రాదు, కానీ అప్పు వచ్చింది. అది కూడా ఫ్యాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఎలక్షన్ యాక్టివిటీలో చెప్పి నేను అప్పు ఇచ్చాను చెల్లెలకని. మనకి ఆడపడుచు కంట కన్నీరు, ఆడపడుచు అనే సినిమా ఒకటి ఉంది తెలుసండి. చంద్రకళ గారు ఇద్దరు, రామారావు గారు, సోహన్ బాబు గారు, వాళ్ళకి అన్నయ్యలు. ఆడపడుచుని ఎలా చూసుకోవాలి అని తెలుగు సమాజంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అసలు ఆడపడుచుకి కట్నం అనేది ఒకటి ఉంది. ఆడపడుచు కట్నం ఇస్తే కానీ పిల్లని ఇంటికి రానివ్వరు అనేది ఒకటి ఉంది. అలాంటి స్థితిలో ఆమె మరి కొంగు దాటి ఒక్క ఓటు అడుగుతాను అని ఆమె అనటం అంటే అది ప్రతి వాడికి కళ్ళమటి నీళ్లు పెట్టించే సన్నివేశం. అలాంటి పరిస్థితుల్లో షర్మిలారెడ్డి గారు చేసిన అప్పీలు కడప లోక్సభ నియోజకవర్గం మొత్తానికి, సునీతారెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆమె సమర్థించిన విధానం చూస్తే అందరినీ ఆశ్చర్యచకితులను చేసిందండి. ఇటీవల జగన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు జగన్ రెడ్డి గారి తరఫున ఈరోజే వెళ్ళారు ఒక వెల్దుర్తి మండలానికి. వెళ్తే అక్కడ ఒక రైతు భాస్కర్ రెడ్డి గారు ప్రశ్నించాడు. అదేంటంటే జగన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు? ఇది కామన్ మ్యాన్. ఇప్పుడు ర్యాలీయింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో ర్యాలీయింగ్ పాయింట్ ఏంటంటే టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. ఆ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఇంకా దస్తావేజులతో అవసరం ఉండదు. దస్తావేజుల బదులు వాళ్ళకి జెరాక్స్ కాపీలు ఇస్తారు. వాటి మీద కూడా ఆ పాస్బుక్ ఏదన్నా ఇచ్చినట్లయితే ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అనేది దాన్ని అభ్యంతరం తెలియజేస్తూ ఒక రైతు భారతిరెడ్డి గారిని అడగటం జరిగింది. ఏమ్మా, ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ 16,000 రూపాయలు ఇస్తే మీరు ఇచ్చింది ఏముంది అనే అంటే ప్రజల్లో భారతిరెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక ఇండస్ట్రియలిస్టు, పత్రికను నడుపుతున్నారు,
సాక్షాత్తు మామగారే సీఎంగా చేశారు. మరి భర్త నారా భువనేశ్వర్ గారు ఎలాగో ఆమెకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అవి ఉన్నాయి. అంటే నిలదీశాడు ఒక రైతు, అది కూడా వైసీపీ నాయకుడు అని అంటే మార్పుకు సంకేతం అండి. మార్పు ఎప్పుడు ఒకరితోటే మొదలవుతుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఒకటి వైరల్ అవుతుంది, ఇంకోటి కూడా మెల్లగా గొంతులు స్వరాలు పెంచుతూ ఉంటారు. ఓటమి దిశగా ప్రయాణం చేస్తున్నారు అనేది సునీతారెడ్డి గారు ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ లోక్సభ పరిధిలో క్యాన్వాస్ చేస్తూ ఉన్నారు. ఎవరికి? వైఎస్ షర్మిలారెడ్డి గారికి. ఈమె స్టేట్ అంతా తిరగాల్సి రావటం వలన మరి తల్లి కూతురు బిడ్డల దగ్గరికి వెళ్ళింది. మీరు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొడుకు బిడ్డలు లండన్లో ఉన్నారు, కూతురు బిడ్డలు అమెరికాలో ఉన్నారు. ఆమె చక్కగా కూతురు బిడ్డల దగ్గరికి వెళ్ళి అక్కడ వేసవకాలంలో ఆమె విశ్రాంతి తీసుకుని, ఎందుకు ఈ గొడవలన్నీ అంటే ఒక పక్క కూతురు, ఒక పక్క ఏమో మరిది కూతురు సునీతారెడ్డి, ఒక పక్క కుమారుడు. మరి ఎందుకని చెప్పి అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఆడపడుచుకు ఉన్న హక్కులే ఉన్నాయి. ఆడపడుచుకి పెళ్ళిళ్ళలో జరుగుతున్నప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు, అన్న ఇంట్లోకి వచ్చేటప్పుడు హారతి ఇచ్చేది ఆడపిల్ల. కాబట్టి ప్రజలందరూ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా మైనస్ అనే చెప్పాలి. పులివెందలకు సంబంధించినంత వరకు ఇప్పుడు ర్యాలీయింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదొక్కటే. ఎందుకనంటే ప్రతి వాడికి ల్యాండ్ ఉండకపోవచ్చు, కానీ ఒక ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లుకు ఒక పత్రం ఉంటుంది కదా, దాన్ని తనఖా పెట్టుకోవాలి అని అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు తనదేనని ప్రూవ్ చేసుకోవాలి. అంటే వారసత్వ హక్కులు ఇదివరకు పేపర్ల మీద రాసుకునేవాళ్ళు, మాటగా కూడా చెప్పుకునేవాళ్ళు. మాటగా చెప్పుకున్నది డాక్యుమెంట్ చేసుకుని ఏదో శిస్తులు కడుతూ తరతరాలుగా. ఇప్పుడు సడన్గా వచ్చి మీరు ప్రూవ్ చేసుకోమని తెలంగాణలో కేసీఆర్ గారికి ప్రాబ్లం తీసుకొచ్చింది ధరణి. దానిలో కూడా అంతే, ఇదంతా ప్రభుత్వ భూమి మీది అయితే డిక్లేర్ చేస్తే మీరు ప్రూవ్ చేసుకోండి అంటున్నారు. ధరణిలో పెట్టాలి అని అంటే ప్రూవ్ ఎక్కడి నుంచి ప్రూవ్ చేసుకుంటారు? వారసత్వంగా వచ్చిన భూమిని ప్రూవ్ చేసుకోమంటే వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు డాక్యుమెంట్స్ తయారు చేసి ఇవ్వరు కదండి, సంతకం కూడా పెట్టలేరు కదా. మరి ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలుగుతారు? అక్కడ విఆర్ఓలు అవి అన్నీ కూడా రద్దు చేశారు. తెలంగాణలో విఆర్ఓల వ్యవస్థను రద్దు చేసి ప్రూవ్ చేసుకోమంటే వీళ్ళు ఎక్కడి నుంచో ప్రూవ్ చేసుకుంటారు. అదే సిస్టమ్ మరింత కఠినమైన చట్టంగా ఇక్కడ ఎవరైతే ఈ ధరణి పోర్టల్లో పనిచేశారో వాళ్ళే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యాక్ట్ని ఇంకొంచెం సమర్థవంతంగా అక్కడ ఆ యాక్ట్ని తీసుకొచ్చారు. అది అక్టోబర్లో ప్రభుత్వం ఉంటే అది ఎన్ఫోర్స్ అవుతుంది, లేకపోతే అది ఆటోమేటిక్గా అది దాన్ని తెలుగుదేశం పార్టీ రద్దు. ఇప్పుడు ప్రజల్లో ర్యాలీయింగ్ పాయింట్గా నానుతున్న సమస్య ఏంటంటే అనేకమైన సమస్యలను తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమి తరఫున షర్మిలారెడ్డి గారు, సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా త్రిముఖ పోరు జరుగుతుంది. కాబట్టి కొన్ని స్థానాల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉందండి. త్రిముఖ పోరులో కొన్ని స్థానాల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిస్తాను. మీ ఎక్స్పెక్టేషన్ ఎన్ని సీట్లు రావచ్చు సార్ అక్కడ? కాంగ్రెస్ కు ఒకే ఒక లోక్సభ స్థానం ఖాయంగా కనిపిస్తానండి. అసెంబ్లీ సీటు ఆమంచి కృష్ణమోహన్ గారు బలమైన అభ్యర్థి కాబట్టి ఆయన ఏమన్నా గెలిచే అవకాశం ట్రయాంగిల్ కాంటెస్ట్ లో ఉంది. ఆయన ఒక బలమైన పోటీదారు. ఆ రెండు మినహాయించి ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఓట్లు వస్తాయి కానీ సీట్లుగా పెద్దగా రాకపోవచ్చు. థ్యాంక్ యూ సార్.